ట్రైన్ మధ్యలోనే ఏసీ కోచెస్ ఎందుకు ఉంటాయో తెలుసా? ఎప్పుడన్నా అసలు మీరు గమనించారా? ఇంతకాలం మీరు ట్రైన్ జర్నీ చేశారు కానీ రైలు ప్రయాణం అందరూ ఇష్టపడతారు, సురక్షితంగా కూడా భావిస్తారు. కానీ మీరు గమనించారో లేదో, ఇండియన్ రైల్వే ట్రైన్స్కి ఏసీ కోచ్ ఎందుకు మధ్యలో ఉంటుంది తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం. ట్రైన్ ఇంజన్ మీరు గమనించినట్టయితే ట్రైన్ ఇంజన్ వెనకాల కోచెస్, ట్రైన్ ఇంజన్ తర్వాత జనరల్ కోచ్ ఉంటుంది, దాని తర్వాత స్లీపర్ కోచ్, మళ్ళీ మధ్యలో ఏసీ కోచెస్, తర్వాత స్లీపర్ కోచెస్, తర్వాత లాస్ట్లో జనరల్ కోచ్ ఉంటుంది. రైలు మధ్యలో ఏసీ కోచ్ ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేందుకు పెడతారు. మీరు గమనించారో లేదో, రైల్వే స్టేషన్లో కూడా స్టేషన్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ కూడా ఏసీ కోచ్ ఎదురుగానే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఏసీ కోచ్లో ప్రయాణం చేస్తే తెలుస్తుంది. మనం ఏసీ డోర్ ఓపెన్ చేసుకుని దిగంగానే మనకి స్టేషన్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఎదురుగా అవుతుంది అనమాట. ట్రైన్ ఏసీ కోచ్ కూడా. ఏసీ కోచ్లో ప్రయాణించే ప్రయాణికుల లగేజ్, సామాన్లు సౌకర్యార్థం దృష్ట్యా కూడా ఇలా మధ్యలో పెట్టవలసిందని నిర్దేశించారు. అప్పట్లో స్టీమ్ ఇంజన్ ఏసీ కోచ్ ఇంజన్ వెనకాలే ఉండేది పాతకాలం రోజుల్లో. దీని కారణంగా ఏసీలో ప్రయాణించే వారికి చాలా శబ్దంతో అసౌకర్యంగా ఉండేది. అందుకని పోను ఈ శబ్దాన్ని తప్పించడానికి తర్వాత ఇంజన్స్కి ఏసీ కోచ్ని ట్రైన్ ఇంజన్కి దూరంగా ఉండేటట్టు మధ్యలో అరేంజ్ చేశారు. శబ్ద కాలుష్యం లేకుండా ప్రశాంతంగా అంత ఖరీదు అయినటువంటి టికెట్ తోటి ప్రయాణం చేసే వాళ్ళకి సుఖవంతమైన ప్రయాణికులకు అందిస్తోంది ఇండియన్ రైల్వేస్. మధ్యలో ఎందుకుంటుందో ఏసీ కోచ్